రండి రండి సింపుల్గా దేవుని మండపం చేసుకోవడం ఎలానో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మండపం బేస్కి ఇంపార్టెంట్గా కావాల్సిన వస్తువులు ఒక థర్మాకోల్, ఒక కార్డ్బోర్డ్, ఒక పెన్సిల్, స్కేల్ అండ్ సిజర్. ప్రాసెస్ ఏంటో చూద్దాం. మనకి బేస్ ఎంత సైజ్ కావాలో దానికి తగ్గట్టు స్క్వేర్ షేప్లో కార్డ్బోర్డ్ మెజర్ చేసుకోవాలి. నేనైతే 33 సెంటీమీటర్స్ పర్ సైడ్ స్క్వేర్ షేప్లో తీసుకుంటున్నాను. సేమ్ ఇలానే థర్మాకోల్ కూడా 33 సెంటీమీటర్స్ పర్ సైడ్ తీసుకొని స్క్వేర్ షేప్లో రెండింటిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ రెండింటిని గ్లూ గన్తో అటాచ్ చేద్దాం. ఇలా రెండింటిని 4 సైడ్స్ నీట్గా స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు దేవుడి పీఠం లాగా ఒక థర్మాకోల్ని సర్కిల్ షేప్లో కట్ చేసుకొని సెంటర్ చూసుకొని స్టిక్ చేస్తాం. మండపం అంటే 4 సైడ్స్ స్టాండ్స్ ఉండాలి కదా. దానికోసం మనకు కావాల్సిన లెంత్లో 4 సైడ్స్ కార్డ్బోర్డ్ ఇంకా థర్మాకోల్ని అటాచ్ చేసి స్టాండ్స్ని తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఈ స్టాండ్స్ని 4 సైడ్స్ ఇంకా పైన స్టిక్ చేద్దాం. బేస్ మండపం లుక్ ఇలా ఉంటుంది. ఇప్పుడు బాటమ్ బేస్కి గ్రీన్ కలర్ పేపర్ తీసుకొని కవర్ చేద్దాం. అలానే దేవుడి పీఠానికి గోల్డ్ గ్లిటర్ పేపర్ తీసుకొని కవర్ చేద్దాం. రెండు స్టిక్ చేశాక బేస్ బాటమ్ ఇలా ఉంటుంది. దీనికి కొంచెం ఎన్హాన్స్మెంట్గా నా దగ్గర ఉన్న పింక్ రోజెస్ని పీఠం చుట్టూ స్టిక్ చేస్తున్నా. ఇప్పుడు సైడ్ స్టాండ్స్ని స్కిన్ కలర్ పేపర్ తీసుకొని కవర్ చేద్దాం. ఇక్కడ నా దగ్గర ఉన్న గ్రీన్ కలర్ లేస్ని 4 స్టాండ్స్కి స్టిక్ చేస్తున్నా. అలానే పింక్ కలర్ లేస్ తీసుకొని బాటమ్ బేస్ బార్డర్స్కి స్టిక్ చేశాను. ఇప్పుడు పైనున్న స్టాండ్స్ లుక్ హైలైట్ చేయడానికి నా దగ్గర ఉన్న గోల్డ్ హ్యాంగింగ్స్ని అటాచ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ పైన 4 స్టాండ్స్ని కూడా స్కిన్ కలర్ పేపర్ తీసుకొని కవర్ చేస్తున్నా. చేయడానికి పింక్ కలర్ లేస్ తీసుకొని స్టిక్ చేస్తున్నా. ఇక్కడ బేస్ బాటమ్ని హైలైట్ చేయడానికి హ్యాండ్మేడ్ రోజ్ ఫ్లవర్స్ తీసుకొని 4 సైడ్స్ స్టిక్ చేస్తున్నా. ఈ రోజ్ ఫ్లవర్ ఎలా చేయాలో నా ఛానల్లో ఉంటుంది, చూసేయండి. ఇంకా లుక్ కోసం బాటమ్ బేస్కి గోల్డ్ కలర్ పూసలు 4 సైడ్స్ స్టిక్ చేశాను. అలానే పైనున్న 4 స్టాండ్స్కి కుందన్స్ యాడ్ చేశాం. ఇదండి ఫైనల్ లుక్. ఎలా ఉందో చూసేయండి.
బొజ్జ గణేష్ని పెట్టాక ఇంకా బాగుంది కదా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.